పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ చేయాలనుకుంటున్నారండి, ఈ ఎగ్ లాలీపాప్ ట్రై చేయండి. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. టమాటా సాస్తో కానీ మయోనీస్తో కానీ చాలా బాగుంటాయండి ఎగ్ లాలీపాప్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం. టమాటా సాస్తో మయోనీస్తో చాలా టేస్ట్గా ఉంటాయండి లాలీపాప్స్. ఈ ఎగ్ లాలీపాప్స్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎగ్ లాలీపాప్స్ తయారు చేస్తున్నానండి. చాలా ఈజీ అండి. మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ అడిగారండి, అందుకనే ఎగ్ లాలీపాప్స్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి బాయిల్ చేసుకున్న 4 eggs అండి, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఒకటండి, సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండి ఒకటండి పెద్ద సైజు. కోటింగ్ కోసం మైదా కలిపానండి. మనం కార్న్‌ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు, బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ అండి. వీటన్నిటికీ మామూలుగా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎగ్స్ని మనం సన్నగా తురుముకోవాలండి. చూసారండి, ఈ విధంగా సన్నగా తురుముకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా ఎగ్ సన్నగా తురుముకున్న తర్వాత మనం దీనికి సరిపోయేంత పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలండి. కారం కొంచెం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అండి. వీటన్నిటికీ సాల్ట్, కొంచెం చాట్ మసాలా అండి, కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం మైదా వేసుకోవాలండి. మైదా కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చండి, కార్న్‌ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. చూసారండి, ఈ విధంగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఉండలు చేసుకోవాలండి. మొత్తం మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజులో, పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాను. తర్వాత మనం ముందే కలుపుకొని ఉంచుకున్న మైదాలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ మైదాలోకి మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫస్ట్ మైదాలో కోటింగ్ చేసుకోవాలండి. తర్వాత స్పూన్తో ఇలా తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఇలా కలుపుకోవాలండి, కోటింగ్ చేసుకోవాలండి స్లోగా. మనం ఈలోపు ఆయిల్ పెట్టానండి, ఆయిల్ హీట్ అవుతూ ఉంది. చూసారండి, మన బాల్స్ని ఎలా చేసుకున్నామో బ్రెడ్ క్రమ్స్తో బాగా కోటింగ్ చేసుకున్నాము. మనకి కావాల్సిన షేప్లో చేసుకున్నానండి. చిన్న మీడియం సైజ్, నేను కావాల్సిన వాళ్ళు వేరే వేరే షేపుల్లో చేసుకోవచ్చండి, పెద్ద షేప్ అయినా చిన్నదైనా. ఇప్పుడు ఆయిల్ పెట్టాము కదండి, ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. స్లోగా మనం ఒక్కొక్క బాల్ని ఆయిల్లో వేసుకోవాలండి. అన్ని బాల్స్ని ఇలా వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మన ఎగ్ లాలీపాప్ రెడీ అయినట్టేనండి. చూసారండి, బాగా ఫ్రై అవుతుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. చూసారండి, మన ఎగ్ లాలీపాప్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసుకుందామండి. నేను టిష్యూ పేపర్ వేసానండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుందని. అన్నిటిని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. టమాటా సాస్తో కానీ మయోనీస్తో కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.